गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम शिवाय गुरवे नमः। ओम श्री आदिपराशक्ति मात्रे श्री साईनाथ परमगुरुभ्यो नमः। श्री अनसूयमात सद्गुरुभ्यो नमः। इवाल చాలా ఆనందం. కరీంనగర్లో ఈ సాయంకాల వేళ మీ యొక్క జీవన విధానంలో జీవ సంస్కారము నుంచి శివ సంస్కారము దిశగా, జీవ సంస్కారం నుంచి శివ సంస్కారం దిశగా, ఇది అండర్లైన్ చేసుకోవాలి పదం. జీవ టు శివ ప్రయాణానికి ఇవాళ బీజం పడుతుంది అనడంలో సందేహం లేదు. కూర్చో. జీవ సంస్కారము ప్రతి ఒక్క మానవుడి యొక్క సహజ సంస్కారం. అది అందులో పెద్ద విశేషం ఏం లేదు, విచిత్రం ఏం లేదు. విచిత్రం ఏమైనా ఉన్నది అంటే ఆ జీవుడు శివుడైపోవడమే విచిత్రం. విచిత్రం అంటే ఈ కాలంలో వాస్తవంగా అతని సత్యస్వరూపమే శివస్థితి. కానీ అనేక జన్మల స్వేచ్ఛ అనే ఒక అధికారాన్ని జీవుడు దుర్వినియోగం చేసుకొని జీవస్థితిని పొందాడు. ఈ ప్రతి మాటలు మీరు అండర్లైన్ చేసుకోవాలి. అసలు ఎందుకండి మనిషి ఇట్లా కర్మల బందీలో పడ్డాడు? దేవుడికి పని లేక ఇట్లా చేస్తున్నాడు అనుకుంటారు కొందరు. దేవుడికి పని లేక కాదు, దేవుడికి ఆ శివుడు ఒక గొప్ప వరం ఇచ్చాడు, స్వేచ్ఛ, అన్కండిషనల్ ఇండిపెండెన్స్ ఇచ్చారు, యావత్ విశ్వానికి ఇచ్చారు. ఆ స్వేచ్ఛను దుర్వినియోగపరుచుకొని జీవుడు శివత్వ స్థితిలో ఉన్న ఈనాటి జీవుడు ఒకనాటి శివత్వ స్థితిలో ఉన్నాడు. స్వేచ్ఛను దుర్వినియోగపరుచుకొని దుష్కర్మలను ఆచరించి కర్మ వలయంలో పడి, కర్మ బంధికానలో పడి పునరపి జననం పునరపి మరణం అని జన్మలు ఎత్తుతూ 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 ఇగో ఇక్కడ దాకా వచ్చినాం. మళ్ళీ ఇప్పుడు ప్రయాణం ఎటువైపు? బ్యాక్ టు పెవిలియన్. గో బ్యాక్ టు యువర్ డివినిటీ. నీవు మళ్ళీ నీ యొక్క శివత్వ స్థితికి వెళ్ళాలి. ఇది పరమ లక్ష్యం. అందుకే మానవ జన్మలో ఇది సాధ్యమవుతుంది. కాబట్టే 84 లక్షల జీవరాశులలో అత్యంత దుర్లభమైన మానవ జన్మను మనం ఎందుకు ఉపయోగించుకోవాలి అని మహాత్ములు, మహర్షులు, యోగులు ప్రతి కాలంలో చెప్తున్నారు. అంటే నాయనలారా, కర్మ అనే భూతం మిమ్మల్ని కాటు వేసింది. స్వేచ్ఛా దుర్వినియోగం జరిగి జీవుడు తన దివ్యత్వాన్ని మరిచి జీవత్వాన్ని తానే పెంచి పోషించుకున్నాడు. దేవుడు ఏమి ఇందులో పాత్ర లేదు, శివుడి పాత్ర లేదు. మనమే అన్ని పాత్రలు క్రియేట్ చేసుకొని ఇక్కడ దాకా వచ్చాం. మళ్ళీ ఈ క్షణము గనక
నేను నా జీవత్వము నుంచి శివత్వం వైపుకు వెళ్తాను అని కనుక మీరు తీర్మానం చేసుకుంటే మిమ్మల్ని ఆపేది ఎవరు లేరు, అడ్డుకునేది ఎవరు లేరు. ఏ శక్తి మిమ్మల్ని అడ్డుకోదు, ఏ దేవుడు మీకు అడ్డు చెప్పడు. ఇది సత్యమైన నిత్యమైన విషయం. రైట్ నౌ టేక్ ఏ డిసిజన్. ఇప్పుడే మీరు నిర్ణయం తీసుకోవాలి. ఇంతకన్నా మంచి ముహూర్తం లేదు. ఏమి, నేను ఈ జీవత్వ స్థితి నుంచి శివత్వ స్థితికి వెళ్ళాలి, జీవుడి నుంచి శివుడు అవ్వాలి, నరుడి నుంచి నారాయణుడు అవ్వాలి, భోగత్వం నుంచి యోగత్వంకు రావాలి అనే తీర్మానం తీసుకుంటే ఈ క్షణము తన్మే మన శివ సంకల్పమస్తు. అదే శివ సంకల్పంగా శివుడు ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. ఎస్, ఇప్పుడు నువ్వు రైట్ రూట్కి వచ్చినావు, ఇప్పుడు నేను నీ వెంట పడతా అంటాడు శివుడు. నిన్ను లాక్కుంటా, మళ్ళీ నీ యథార్థ స్థితికి నేను తీసుకువస్తా. ఒక సినిమా గుర్తుకొస్తుంది సందర్భంగా. మీరంతా యమలీల సినిమా చూసిరా? యమలీల చూసినారా? అందులో ఆ హీరో ఉంటాడు వాలి. ఆయన చిన్నప్పుడు ఏంది, ఒక పెద్ద కోటలో రాజు, అంటే పెద్ద బంగ్లాకు యజమాని. కానీ కొన్ని పరిస్థితుల వల్ల అతని చిన్నతనంలోనే అది కోల్పోయి పేద ఇరికంలో బతుకుతాడు. ఒకనాడు తెలుస్తుంది, నువ్వు ఇట్లా చిల్లర మల్లరగా తిరుగుతున్నావు ఎందుకని. అలా ఎవరో అసిస్టెంట్ ఆ కోటలో పనిచేసిన ఆయన చెప్తాడు, నువ్వు ఇది కాదు, నువ్వు ఒకనాడు యువరాజు అయ్యా, నువ్వు ఇట్లెందుకున్నావు, నీకు ఆ కోటలో మీ తల్లిని ఉంచాలి, నీ కోరిక ఇది, నువ్వేమో చిల్లర వేషాలు వేస్తున్నావు అని చెప్తే, ఓహో నేను ఈ కోటకు రా, ఒకనాడు ఇది యజమానినా నేను అని తెలుసుకొని దానికోసం ప్రయత్నించి చివరికి ఆ కోటను కొనేస్తాడు. శివుడు చెప్తున్నాడు మీకు ఇవల్ల, మీరు జీవత్వముతో ఉన్నవాళ్ళు కాదు, మీ యొక్క సనాతనమైన ఆత్మ, మీది శివ తేజముతో కూడిన దివ్యాత్ములు. మీరు కర్మ అనే వలయంలో పడి స్వేచ్ఛను దుర్వినియోగపరుచుకొని సంసార బంధనాల్లో కొట్టుమిట్టాడడానికి 84 లక్షల జీవరాశులలో ఏదో ఒక జన్మనెత్తుతూ కొన్ని లక్షల జన్మలు ఎత్తుతూ వస్తున్నారు. ఇకనైనా కళ్ళు తెరవండి అని ఇగో నాలాంటి ఒక మాధ్యమాన్ని ఉపయోగించుకొని, ఒక ఉపకరణాన్ని ఉపయోగించుకొని శివుడు మీతో మాట్లాడుతున్నాడు. ఏమి, శివుడు చెప్తున్నాడు, నాయనలారా మీరు జీవులు కాదు, సాక్షాత్తు శివులే. ఆ శివత్వ స్థితిని అందుకోవడానికి ఈ క్షణము నా వైపుకు మరలండి, నా వైపుకు చూడండి, మీలో ఉన్న నా వైపుకు దృష్టి మరల్చండి అని శివుడు మాట్లాడుతున్నాడు. ఎవరైతే తన ఆంతరంగికంలో ఉన్న శివస్థానమును చూస్తారో, శివుని వైపుకు మరలుతారో, మెల్లగా 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 జీవుణ్ణి కవలించి వేస్తున్న కర్మల వలయం, కర్మ శరీరం, కాలచక్రం ఇవన్నీ ఏమవుతాయంటే నెమ్మదిగా కాలిపోయి నీలో ఆ శివుడే, నీవే ఆ శివుడై జీవత్వము నశించి శివుడిగా వెలుగొందే ఒక గొప్ప సాధన ఈరోజు మీకు నేర్పేదే మహాప్రాణ విద్య, మహాప్రాణ లింగం. ఈరోజు నేర్పేది అదే. కాబట్టి ఈ క్లాస్ ఎవరికి సంబంధించింది? గురువు గారికి ఎవరో విలువిచ్చారు కాబట్టి చెప్తున్నారేమో అనుకుంటారు. కాదు, నన్ను ఎవరు విలువలే, నన్ను శివుడు సాక్షాత్తు తోలిండు. ఇక్కడ నేను ఎవరి కోసం వచ్చాను? ఒకళ్ళిద్దరి కోసం రాలేదు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కోసం వచ్చాను, ప్రతి ఒక్క ఆత్మ కోసం వచ్చాను, ప్రతి ఒక్క మనిషి కోసం వచ్చాను. నేను మీకోసమే వచ్చాను అనుకోండి ప్రతి ఒక్కరు. ఎందుకు చెప్పన్నా, ఇక్కడ నేను చెబుతున్న ప్రతిదీ మీకోసం సంబంధించిందే, మీకు సంబంధించిందే. ఇక్కడ నేను చెప్తుంది ఇంకెవరి కోసమో కాదు. ఎప్పుడో ఎన్నో ఏళ్ల క్రితం, ఎన్నో యుగాల క్రితం జరిగిన ఒక కథ చెప్పడానికి రాలేదు, నీ ఆత్మకథ చెప్పడానికి వచ్చాను. నీలో శివుడి యొక్క చైతన్యం మేల్కొనే దానికి మార్గం చెప్పడానికి వచ్చాను. ఆ శివ చైతన్యం మేల్కొనే మార్గాన్ని మీకు చూపిస్తాను. ఎందుకు అంటే ఆ శివ చైతన్య అనుభూతిని నా లోపల పొంది
శివ సాక్షాత్కార అనుభూతిని పొంది ఆ శివుని యొక్క కృపతో మీకు చెప్పడానికి వచ్చిన అనుభూతి లేనిది చెప్పడానికి రాలేదు. అనుభూతితో శివం అంటే ఏంది, శివుడు అంటే ఎక్కడున్నాడు, శివుడి యొక్క ఆలవాలేంది, నీలో శివుడు ఎలా ఉన్నాడు, అసలు దేన్ని శివుడు అంటారు, శివుణ్ణి లింగంలోనే ఎందుకు పూజిస్తారు, అసలు లింగం అంటే ఏంది, ఆ లింగం మన లోపల ఏమన్నా ఉన్నదా అనే ఈ రహస్యాలు తెలిస్తే ఇక మీరు శివుణ్ణి వదలరు, శివుడు మిమ్మల్ని వదలరు, ఆత్మతత్వం మిమ్మల్ని వదలదు, మీరు ఆత్మతత్వాన్ని వదలరు. ఇక ఈ జన్మలో మీరు తరించే తీరుతారు, శివ సాక్షాత్కారం శివ సాయుధ్యం పొందే తీరుతారు. ఇది శివుని సాక్షిగా మీకు చెప్తున్నాను. ఎందుకంటే శివుడు ఏ ఒక్కరి సొత్తు కాదు, పట్టుకుంటే అందరి సొత్తు. ఎందుకు, నువ్వే అది అయిపోతావు, నువ్వు గాంధీ అయితే కదా. శివుడు అందరివాడు, శివుడు నీవాడు నావాడు అందరివాడు. కానీ అతని యొక్క శక్తి నీ లోపల అభివ్యక్తమైతలేదు, అతని యొక్క తేజస్సు నీ లోపల పరిణమిల్లుతలేదు, నిద్రాణమై ఉన్నది. ఆ నిద్రాణం అయి ఉన్న శివ తేజస్సును యాక్టివేట్ చేయడానికి, మార్గం చూపెట్టడానికి, బ్లాకేజెస్ తొలగించడానికే ఆ శివుడి ఇక్కడికి పంపాను. మాధ్యమం మాత్రమే నేను, కర్త కర్మ క్రియ అంతా ఆ మహాదేవుడే, ఆ పరమేశ్వరుడే, మమకర్త మహేశ్వర. కాబట్టి మొదలు శివుడు అంటే ఎవరు, అతను ఎక్కడున్నాడు అనేది తెలుసుకుంది. ఈ చరాచర విశ్వమును డెఫినేషన్, శివ అనే పదానికి నిర్వచనం, శివ అనే అనంత మహాదైవం యొక్క జ్ఞానం ఇది. శివ అంటే ఈ విశ్వమును, ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండాలు ఎన్ని ఉన్నాయో, ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే నవగ్రహాలు, సూర్యుడు, చంద్రుడు ఇంతవరకే మనకు నోటీస్లో ఉంది. కానీ ఇలాంటి నవగ్రహాలు, ఇలాంటి సూర్యుళ్ళు కొన్ని వేల లక్షలు ఉన్నాయి లోకంలో, విశ్వంలో. సూర్యుడి కంటే పెద్ద నక్షత్రాలు ఎన్నో ఉన్నాయి. పాలపుంతలు, ఈ లోకాలు, రుద్రలోకాలు, విష్ణులోకాలు, బ్రహ్మలోకాలు, నాగలోకాలు, యక్షిణి లోకాలు, గంధర్వలోకాలు, ఎన్ని లోకాలు ఇంకా చెప్పలేం మనము. అన్కౌంటెడ్ అంటున్నా. అటువంటి అన్ని లోకాలలో సృష్టించిన సర్వలోకాల సృష్టికర్త, అఖిల భువనాల పాలకుడు. మీకు అర్థమవుతుందా? అఖిల భువనాల పాలకుడు, అఖిల లోకాల సృష్టికర్త ఎవరు అంటే, దేవతలు కొలిచే దేవుడు ఎవరు అంటే మహాదేవుడు, అతని శివ అనే శబ్దవాచ్యుడు. అటువంటి శివ ఎక్కడున్నారు? అన్ని లోకాలలో పూజించబడుతున్న ఏకైక దైవం ఎవరు అంటే శివ. విష్ణువు ధ్యానించేది ఎవరిని? జ్యోతిర్మయ లింగాన్ని ధ్యానిస్తాడు. లక్ష్మీదేవి ధ్యానించేది ఎవరిని? మహాదేవుణ్ణి. కుబేరుడు ధ్యానించేది ఎవరిని? శివుణ్ణి. అందుకే వాళ్ళని ధనాలకు అధిపతి చేస్తాడు శివుడు. బ్రహ్మ విష్ణువులు కొట్లాడుకుంటే నేను గొప్ప నేను గొప్ప అని, మీరు కాదు నాయన గొప్ప, మిమ్మల్ని సృష్టించినోడు ఒకడు ఉన్నాడు అని చెప్పి నన్నే మర్చిపోయినా అని చెప్పి మహా అగ్నిస్తంభ రూపంలో ఆవిర్భవిస్తాడు. అదే అరుణాచలం. అది భూమి మీద మన ప్లేస్, అది అట్లా నభో పర్యంతం ఉన్నది. అది ఎందుకు అరుణాచల గిరి ప్రదక్షిణ శ్రేష్టము? మరి దేనికి అట్లా లేదు? అది గిరి అంటే ఏదో బండరాయి కాదు, సాక్షాత్తు అగ్ని, మహా అగ్నిస్తంభం. అంత పరివ్యాపకత్వమై ఉన్న అగ్నిస్తంభము భూమి ఆకాశాలను దాటి అది చీల్చుకొని వెళ్ళిపోతే బ్రహ్మ విష్ణువులు అలసిపోయింది. ఇప్పటికీ దాని యొక్క అంతు తెలుసుకోలేక అప్పుడు ఇప్పుడు మీకు పైన ఎంత కొండ కనిపిస్తుందో కిందికి భూగర్భ శాస్త్రజ్ఞులు పోయి తవ్వితే ఇంకా ఉన్నదట బండరాయి, ఎక్కడికి ఇంకా అంత తెలుతలేదట. చూడండి, అగ్ని రాయిగా మారిపోయింది. అదే అరుణాచలం. సాక్షాత్తు జ్యోతిర్మయ లింగం అగ్నిగా మారింది, బండరాయిగా, ఒక కొండగా మారింది. అంటే చూడండి, అట్లా ఎక్కడా లేదు. అది హిమాలయాల కంటే పురాతనమైన
మహత్తరమైన కొండనట అరుణాచలగిరి, హిమాలయాల కంటే పూర్వమైంది. ఇది శాస్త్రజ్ఞులు 250 కోట్ల సంవత్సరాల క్రితం స్టోన్ అని చెప్తున్నారు. 250 కోట్ల సంవత్సరాల క్రితం రాయటది. కోట్ల సంవత్సరాలు. ఏ కల్పాలలో జరిగింది అది? ఎటువంటి మహాదేవుడు బ్రహ్మ విష్ణువుల మధ్యలో వెలిసి అనంతమైన అగ్నిస్తంభంగా మారి ఆ అనంతం పోయి ఒక చిన్న లింగంగా మారింది. అంటే ఒక జ్యోతిర్మయ లింగంగా మారింది. మేము నిన్ను కనుగొనలేకపోతున్నామయ్యా మహాదేవ, దయచేసి అట్లా ఒక 56 రోజులు మన భూకాలమానం ప్రకారం 56 రోజులు పైకొకళ్ళు కిందికొకళ్ళు పోతే దొరకది అంతు. పోతూనే ఉన్నారు. అది అన్నీ ఆవరించి ఉన్నాడు. అటువంటి మహాదేవుడు, అటువంటి పరమేశ్వరుడు తొలిసారిగా వాళ్ళ కోసం ఒక రూపం దాలిస్తే అదే ఒక జ్యోతిర్మయ లింగాకారం. ఇది నేను సుస్పష్టంగా నా ఆంతర్యంలో డిసెంబర్ 19, 2012 నాడు ఇప్పుడు నేను చెప్తున్న పరిణామక్రమం ఏదైతే అనంత అగ్నిస్తంభం ఉద్భవించింది, అదొక లింగంగా మారింది అని చూసినట్టే చెప్తున్నా కదా, నిజంగా చూసే చెప్తున్నా మీకు. ఆ మహాదేవుని యొక్క ఆవిర్భావం స్వప్నంలో దర్శనం పొంది అది ఎట్లుంటుందో తెలుసుకొని దానికి ముందు ఆ శివ సాక్షాత్కార అనుభూతి 2009లో పొంది ఆ మహాదేవుని యొక్క ప్రేరణతో ఆజ్ఞతోనే ఈ ప్రచారం చేపట్టినాం. పుట్టే కాదు ఇది. ఎప్పుడు ఇది 12 ఏళ్ల క్రితం మాట నేను చెప్తుంది. అటువంటి మహాదేవుడు నీ లోపల కూడా ఉన్నారు. నీ లోపల ఎట్లున్నారు? అహమాత్మ గుడాకేశ అని మనకు శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు. నేను అన్ని ప్రాణులలో ఉన్న అర్జున అని. ఎట్లా ఉన్నారు వాళ్ళు? ఈ శివుడు ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారంటే కేవలము అనంతమైన తేజోమయ స్వరూపంగా, కేవల జ్ఞాన రూపంగా నీ లోపల కోటి సూర్యుల ప్రభాభాసితమై ప్రతి మనిషి లోపల ఉన్నారు. ప్రతి ప్రాణి లోపల కూడా ఉన్నారు. అయితే మానవుని లోపల తెలుసుకోబడతాడు. ఎందుకంటే మానవుడికి బుద్ధి అనే విచక్షణ ఉన్నది. తన లోపలనే ఉన్న తేజాన్ని మరిచిపోతున్నాడు మానవుడు. మరి ఏ రకంగా ఉన్నాడమ్మా? మరి ఉన్నప్పుడు కనిపించాలి కదంటే పాలల్లో నెయ్యి ఎట్లున్నది? వెంటనే కనిపిస్తుందా? కనిపించదు కదా. పాలు ఏం చేయాలి? వేడి చేయాలి. వేడి చేసిన తర్వాత దాంట్లో తోడేస్తే తోడుకుంటాయి. ముందు వేడి చేయాల్సిందే. పెరుగయిద్ది. పెరుగైన తర్వాత చిలికితే చల్లవుతుంది, వెన్న అవుతుంది. వెన్నను మల్లగా అప్పుడు ఒకటి నల్లటి పదార్థం కింద ఉంటుంది, నెయ్యి పైన తేలుతుంది. ఎందుకు చెప్తున్నా? ఇప్పుడు గోశాల పెట్టిన నుంచి మేము కూడా నెయ్యి చేస్తున్నాం ఇంట్లో కాబట్టి, అంటే మన ఆశ్రమంలో నెయ్యి చేస్తున్నారు కాబట్టి నేను చూస్తున్నా. ఆహా, వెన్నను కాస్తే కూడా కింద ఒక నలుపు పదార్థం వెళ్తుంది. దాన్ని ఏమంటారు? ఒకటి అంటారు గోకు అని అంటారు. గోకు అని తెలుసా మీకు? తిన్నారు ఎవరైనా? నెయ్యి తర్వాత కింద వెళ్తుంది, దాన్ని చక్కెర వేసుకొని తింటారు. ఎందుకంటే నాకు తినిపించారు కాబట్టి చెప్తున్నా. ఒక్కసారి నెయ్యి అయింది అంటే, నెయ్యి లైఫ్ స్పాన్ తెలుసా మీకు? ఆవు నెయ్యిలో ఎంత దాని యొక్క ఆయుష్ ఉంటుంది తెలుసా మీకు? అది 30 ఏళ్ళైనా ఉంటుంది, 40 ఏళ్ళైనా ఉంటుంది. పురాణ గోఘృతము అంటారు దాన్ని. పాలు ఒక్క రోజులో వలిగిపోతాయి. కానీ నెయ్యి అయితే శాశ్వతంగా ఉంటున్నది, ఒక 100 ఏళ్ళైనా ఉంటున్నది. అది ఎంత పురాణం అయితే అంత విలువ. ఈ విషయం మందుబాబులకు తెలుసు. మందుబాబులకు ఏం తెలుసు? ఇవి ఉంటాయి 25 ఇయర్స్ ఓల్డ్ స్కాచ్లలో ఉంటాయి కదా, 25 ఇయర్స్ ఓల్డ్, 50 ఇయర్స్ ఓల్డ్. దానికి అంత రేటు పెడతారు. ఎందుకు? అది ఎంత భూమిలో మగ్గితే భూమిలో పాతి పెడతారు. అట్లనే ఈ గోఘృతం కూడా అంత ఎందుకు విలువ వస్తుంది? ఎంత అంటే అది నశించదు. ఎందులో ఉన్నది? పాలల్లో నశించని పదార్థం ఒకటి వచ్చింది. పాలల్లో నశించని పదార్థం ఉన్నది, చూశారా? అట్లే జీవుడు శివుణ్ణి తెలవకపోతే నశిస్తాడు. శివాగ్నిలో గనక, శివ సాధనలో గనక ఈ మహాప్రాణ సాధన గనక చేస్తే
లోపల యోగాగ్ని రగులుతుంది. యోగాగ్ని రగిలి 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 కర్మ అనే శరీరం గాలిపోయి ఎప్పటికీ నశించని శివుడిగా అతను మిగిలిపోతాడు అన్నది సత్యం. ఒకవేళ శివుడి అగ్నిలో నువ్వు గాలకపోతే, శివాగ్ని సాధన నీ లోపల చెయ్యకపోతే, మహాప్రాణ సాధన చేయకపోతే పాలలాగా విరిగిపోతాం. కాగబెట్టకపోతే, వేడి చేయకపోతే. వేడి చేస్తే 4 ప్రాసెస్ల తర్వాత నశించని నెయ్యి వెళ్తుంది, దుర్గంధము రాని నెయ్యి వెళ్తున్నది, పాడవని నెయ్యి వెళ్తున్నది. చూశారా మరి ఎన్ని లాభాలు? అట్లా నీ లోపల కూడా ఒక అద్భుతమైన అమృతమైన ఒక గొప్ప స్థితి ఉన్నది. అదే ఆత్మ తేజోమయ శివ తేజోమయ స్థితి. దీన్నే జీవ సంస్కారము నుంచి శివ సంస్కారంకి ఎదగడం అంటారు. ఆ శివుడు నీలో ఉన్నాడు, ఇప్పుడు అనంతంలో ఉన్నాడు. బ్రహ్మ విష్ణుల మధ్య ఉద్భవించారు, అన్ని లోకాలలో పూజించబడుతున్నారు. అతను లేని ప్లేస్ లేదు. ఇందు గలడందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతికి చూసినా అందందేగలడు అని ప్రహ్లాదుడి యొక్క విశ్వాసాన్ని బలపరచడానికి ఒక స్తంభాన్ని నిలుచుకొని, ఎట్లయితే భగవంతుడు ఉద్భవించాడో ఒక రూపం వేసుకొని జ్వాలారూపంలో, అట్లే ప్రతి చోట కన్ కన్ అణువణువు మొదలు బ్రహ్మాండం వరకు యావత్ విశ్వము కూడా అతను లేని ప్రదేశము లేదు. అది తేజోమయ స్వరూపము. నామ రూపాలు లేవు, గుణము లేదు, లోకము లేదు, సంసారము లేదు, ఏమీ లేని అన్నిటికీ ఆధారమై ఉన్న అనంత మహాదేవుడికి కొలిచడానికి ఏ రూపం శ్రేష్టము అంటే తానే ప్రకటించుకున్న రూపం. ఆ అనంత అగ్నిస్తంభం బ్రహ్మ విష్ణువుల మధ్య వెళ్ళి లింగ రూపము దాల్చింది. ఆ లింగ రూపము దాల్చిన రోజును శివరాత్రి అంటారు. లింగోద్భవ కాలం. ఏ కాలంలో వెలిసింది చెప్పన్నా? మార్గశిరంలోనే అగ్నిస్తంభం వెలిసింది. అదేదో మరి మీకు మార్గశిరం ఈ సుబ్రహ్మణ్య శశిరాజు మీద ఎరకచ్చు ఈ లింగ సాధన చెప్పడానికి. అంటే ఇవన్నీ మార్గశిరంలో స్టార్ట్ అవుతాడు. శివరాత్రి మాఘమాసం, మాఘ అమావాస్య అంటే మాఘం ఫిబ్రవరిలో వస్తుంది ఈసారి. ఇప్పుడు ఏమయ్యా మొత్తం ఒక 60 రోజులు అవుతుంది. ఎట్లా ఉన్నా అని తను ప్రకటించుకున్నాడు తేజోమయ లింగ స్వరూపంగా. ఆ తొలి లింగాన్ని దర్శించింది శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువు సదా ఆ జ్యోతిర్మయ లింగాన్ని తన హృదయంలో ధ్యానం చేస్తారు. ఇవన్నిటికీ లింగ పురాణాలు, శివ పురాణాలు అన్ని ప్రమాణం ఉన్నాయి. నేను చెప్పేదానికి నా అనుభవము, మీకు ప్రమాణాలు ఉంటాయి. ఇవి గాలి మాటలు కావు, ఇంకొకటి కావు. నా అనుభవము, అనుభూతి, శివుడు చేస్తున్న అద్భుతము, నా లోపల చేసిన అద్భుతము, లోకంలో చేస్తున్న అద్భుతాలు ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే నీ జీవితంలో ఇవి జరగాలి అంటే ప్రాపర్ ఛానల్ కావాలి. ప్రాపర్ ఒరిజినల్గా ఏదైతే శివతత్వం చెబుతున్న, ఆత్మతత్వం చెబుతున్న సాధన ఉన్నదో ఆ సాధనలో ప్రయాణం జరగాలి. శివమంత్రం జపించాలి. ఎలా జపించాలి? అనంత మహాదేవుణ్ణి లింగ రూపంలో ఆరాధించాలి. ఏ రకంగా ఆరాధించాలి? అనంత మహాదేవుణ్ణి కొలవాలి. ఏ రకంగా కొలవాలి? అనంత మహాదేవుడికి మహాప్రార్థన చేయాలి. ఏ రకంగా చేయాలి? ఇవన్నీ తెలియవు. నీళ్ళు పోస్తున్నారు, పోతున్నారు. పువ్వులు ఎక్కిస్తున్నారు, పోతున్నారు. ఏమన్నంటే దేవతలను మారుస్తారు. వారానికొక దేవుడు అని. మీరు వారానికొక దేవుళ్ళను మార్చండి, తప్పు లేదు. కానీ ఆ దేవుళ్ళంతా ఎవరిని ధ్యానించారు ఒకసారి లెక్కేసి చూస్తే ఏ యుగంలోనైనా శివుణ్ణి తప్ప వేరే దేవుణ్ణి ఆరాధించినట్టు చరిత్ర ఉన్నదా? ఒక కలియుగంలో తప్ప. చెప్పండి నాకు. భారతంలో ఏ ఆరాధన ఉన్నదమ్మా? మహాభారతం చదివింది ఎవరైనా? శివలింగాలను పాండవులు పెట్టారు, శ్రీకృష్ణుడు శివారాధన చేశారు అని మీకు మొత్తం అలా పరివారం అంతా శివ సాధనలు చేసిరని ఉన్నది. ఇంకా వేరే ఏమున్నది అక్కడ? రామాయణ కాలం చదివిన రామాయణం, రాముడు ఎవరిని ఆరాధించిండు తెలుసా అన్న? ఎందుకు? రామేశ్వరం ఉన్నది కాబట్టి తెలుసు రాముడు పెట్టిన లింగం అని. పోనీ రామాయణంలో రాముడి యొక్క యుద్ధం ఎవరు పని చేశారు? రావణాసురుడి పని చేశారు. రావణ అసురుడు.
ఆ రావణాసురుడు ఎవరిని పూజించిండు? నువ్వు ఇటు దేవుడైనా దానవుడైనా ఇద్దరుకి ఆయననే దిక్కు. అంటే ఒకటే ఎనర్జీ ఉన్నది, ఎవ్వరు కోరినా ఆ ఎనర్జీ నుంచే శక్తిని తీసుకుంటున్నారు. వన్ ఎనర్జీ ఇస్ దేర్. మీకు సింపుల్గా అర్థం కావాలంటే చెప్తా. ఇప్పుడు ఇదో సినిమా తెర అనుకుందాం. ఈ తెర ఏంది? ఒకటే తెర ఉన్నది. ఇప్పుడు ఈ థియేటర్ అనుకోండి, దీన్ని ఏమనుకుంటారు? తెర. శివుడు అనుకోరు. వన్ ఎనర్జీ, శివ ఎనర్జీ ఇస్ దేర్. ఒకటే శక్తి ఉన్నది, అది కూడా ఆ మహాదేవుని యొక్క శివశక్తి ఉంది ఇక్కడ. ఇటు ఒక గొప్ప అద్భుతమైన పాజిటివ్ ఆనందాన్ని, సంతోషాన్ని, ఆహ్లాదాన్ని చూపించే ఒక గొప్ప సినిమాను కూడా ఇదే తెర దిక్కు. ఒకటే తెర దిక్కున్నది. ఒకరు వచ్చి ఏం చేసిరంటే అద్భుతమైన రామాయణం అనే సినిమా వేసిండ్రు అదే తెర మీద. అప్పుడు ఏం కలుగుతుంది? రామాయణం అనే సినిమా వేస్తే ఆనందము, భక్తి, భావన అన్నీ కలుగుతాయి. దీనికి ఆధారం ఏంది? అదే తెరనా? ఇక సినిమా తీసేసిర్రు, ఇంకో సినిమా వేసిర్రు. ఏం సినిమా? కత్తులు, కటార్లు, పొడుచుకునుడు, చంపుకునుడు, నెగిటివ్, లేకపోతే దయ్యాల సినిమాలో ఏదో ఒకటి వేసిర్రు. దేవుళ్ళ సినిమా ఎక్కడ నడిచింది? ఇదే తెర మీద. దయ్యాల సినిమా చూస్తే ఏమొచ్చింది? హర్రర్, నిద్ర పట్టది, భయము. రాత్రి దయ్యాల సినిమా చూసి పండుకుంటే అన్ని దయ్యాలే కనిపించినాయి. ఇప్పుడు అదే సమయంలో దేవుడి సినిమా వేస్తేనేమో రాత్రంతా రామచంద్రమూర్తే కనిపించాడు. అదే సమయంలో ఇంకొక సినిమా తీస్తే, దయ్యాల సినిమా వస్తే రాత్రంతా దయ్యాలు కనిపించినాయి అంటారు. మరి రెండెక్కడ ఆడినాయి? తెర మీద. అంతేనా? ఇప్పుడు చెప్పండి, శివ అనే అనంతమైన వైబ్రేషన్ ఇస్ దేర్ ఇన్ యూనివర్స్. ఒక శివ అనే అనంతమైన ఒక మహాశక్తి ఉన్నది. దాన్ని దేవుడు కొలిసి, ఒక రాముడు లాంటి దేవుడు కొలిసిన, రావణుడు లాంటి అసురుడు కొలిసిన, ఇద్దరు కొలిచింది ఆ శివ అనే మహాశక్తినే. కానీ రాముడు దాన్ని సద్వినియోగపరుచుకున్నారు. రాముడు దాన్ని పాజిటివ్ వేలో పెట్టారు. రాముడు ఆ శక్తులను దుష్ట రాక్షస సంహారానికి వాడారు. రావణాసురుడు మరొక దానికి వాడుకున్నాడు కావచ్చు. ఆ అద్భుతమైన దానికి పెట్టుకున్నటువంటి రాముడి వల్ల పూజనీయుడైండు. కోట్లాది మంది జీవితాలలో ఆదర్శప్రాయుడైనాడు. మీకు ఇది అర్థమవుతుందా? అంటే మనం అంటాం ఇక్కడ, మీరు తెలుసుకోవాలా, మంచి వాళ్ళకే ఎందుకు కష్టాలు వస్తాయి గురువు గారు? మేము మంచి వాళ్ళం, మేము ఎవరికి ఏం హాని తలపెట్టాము. వాళ్ళు పూజనే చెయ్యరు, వాళ్ళకేమో లక్షలు కలిసి వస్తున్నాయి. మేము రోజు అభిషేకం చేస్తున్నాం, మాకు శివుడు ఇట్లా చూస్తలేడు, కనికరం ఇస్తలేడు, అందుకే దేవుని మార్చిన మీ మధ్యన అంటున్నారు. మీరు దేవుళ్ళని మార్చినా, గురువులను మార్చినా ముందు మీ మనసును మార్చండి తల్లి. మార్చుకుంటే అది మీ ఇష్టం. ఏది దేవుళ్ళని మార్చుడు, గురువులను మార్చండి అది కాను. నేను అనేది ఏంటంటే మీ మనసును మార్చండి. మీరు వీళ్ళని మారితే లాభం లేదు. శక్తిని నువ్వు మార్చినా మార్చకున్నా అది అంతే ఉంది. శివ తేజస్సు ఈ లోకంలో అంతే ఉంది. నీకు అర్థమవుతుందా నా మాట? శివ తేజస్సు ఈ లోకంలో అంతే ఉంది. మీరు పెంచితే పెంచబడేది కాదు. ఆ శివ తేజస్సు నువ్వు తీసుకోవడం అనేది ఉన్నది, తోడుకోవడం అనేది ఉన్నది. మరి ఎలా తోడుకోవాలి అని తెలవాలా. మంచి పనులకు తోడుకోవాలా, మంచి కావాలని తోడుకోవాలా. సముద్రం ఎట్లయితే ఎన్ని నీళ్లు తీసుకుపోయినా వద్దనదో, ఆ శివుడు కూడా శివశక్తిని మీరు ఆరాధించడం మొదలు పెడితే మీకు అద్దనదు. ఆ మహాదేవుడు వద్దనడు. నీకేం కావాలా? మీకు అడగడం రావట్లేదు. హౌ టు ప్రేయర్ టు లార్డ్ శివ, ఆ పరమాత్మకు ఎలా ప్రేయర్ చేద్దాం తెలియాలా మనకు. ఎలా తోడుకుందాం ఆయన నుంచి శక్తిని, మనలో ఉన్న శక్తిని ఏ రకంగా అభివ్యక్తం చేద్దాం తెలియాలి. నేను ఇందాక చెప్పాను మీకు, మన లోపల పరమాత్మ స్థానము, శివస్థానం ఎక్కడ అంటే మన మానవ దేహంలో చెప్తున్నా. ఈ ప్రపంచంలో అంతటా ఉన్నాడు, ఆయన లేని ప్రదేశం లేదు.
అది అందరికీ తెలుసు, అది జగమెరిగిన సత్యం. దేవుడు అంతటా ఉన్నాడు అంటారు, అది వాదం లేని మాట. సంతోషం. కానీ మరి అంతటా ఉన్న దేవుడు మరి మన లోపల ఎక్కడున్నాడు అనేది తెలుసుకోకపోతేనే ఇక్కడ పెద్ద సమస్య. ఎలా ఉన్నారు మన లోపల, ఎక్కడున్నారు అంటే మన లోపల పరమాత్మ స్థానం, ప్రతి ఒక్కరు శివస్థానం మన లోపల ఎక్కడంటే మాడు భాగం. ఎక్కడ? ఇది ఎలా? ఎవరైనా చిన్నప్పుడు ఒట్లు పెట్టుకున్నారా? ఒట్లు దేవుడు ఒట్టు అని ఎక్కడ పెడతారు? అని పెడతారా? ఇక్కడ పెట్టారు. పొట్ట మీద ఎవరు పెట్టారు? ప్రమాణం పొట్ట మీద వేసి పెట్టారు. నా తోడు అని కూడా ఇక్కడ అంటారు. నా అంటే ఏంటి? అదే నువ్వు, అదే పరమాత్మ, నువ్వే పరమాత్మ అని ఒప్పుకుంటున్నావు ఇక్కడ. లేదా కొందరు ఇక్కడ అంటారు, ఇక్కడ జీవుడు ఉంటాడు. ఇక్కడ ఎవరు ఉంటారు? మనము ప్రాణముతో ఈ శరీరంలో ఉండాలి అంటే మనం ఎక్కడున్నాం? ఈ శరీరములో నీవు ఎక్కడ కొనసాగుతున్నావు? బొందిలో ప్రాణం ఉంటేనే ఈ జీవుడు ఈ దేహంలో కొనసాగుతాడు. బొందిలో ప్రాణం పోతే ఎవరైనా బొందిలో ప్రాణం అంటారా, పొట్టలో ప్రాణం అంటారా? చెప్పండి. బొందే అంటారా? కంఠంలో ఊపిరున్నంత వరకు విన్నారా సినిమా డైలాగులు? నా కంఠంలో ఊపిరున్నంత వరకు రాదా నేను ఈ సంసారాన్ని నెట్టుకన్నస్తా. విన్నారా డైలాగులు? ఇక మన తెలంగాణలో ఏమంటారు? బొందిలో పానం ఉన్నది దాకా కొట్లాడతా. అంతేనా? అయితే బొందిలో పానం లేకపోతే కంఠంలో ప్రాణం. మరి బొందిలో పానం ఉన్నది అంటే జీవుడు ఇక్కడ ఉన్నాడు, జీవ కేంద్రం ఇది. శివుడు ఎక్కడున్నాడు? ఇక్కడ ఉన్నాడు కాబట్టే పుట్టిన ప్రతి పిల్లాడికి బ్రహ్మనాడి కొట్టుకుంటుంది, శివనాడి. చిన్న పిల్లలకు ఇక్కడ మాడు భాగంలో ఏముంటుందమ్మా? మీరు చెప్పాలా తల్లులు? ఏముంటుంది? మెత్తగా ఉంటుందా? లొందా? ఓ లొంట ఉంటుంది. ఎందుకు ఉంటుంది? అది శివనాడి, బ్రహ్మనాడి, వజ్రనాడి, సుషుమ్నా నాడి, ఇంకెన్ని పేర్లో దానికి, మహానాడి, యోగనాడి, ఇక ఎన్నో పేర్లు ఉన్నాయి. ఈ నాడి ఇట్లా, అందుకే పసిపిల్లలు ఎప్పుడు ధ్యానంలో ఉంటారు. మీకు అర్థమైందా? ఎప్పుడు ఇట్లా కళ్ళు కూరుతూనే ఉంటారు, ఇట్లా పెట్టుకుంటారు చెయ్యి. ఎందుకు? వాళ్ళు ఆ శివజ్ఞానముతో ఉంటారు. అందుకే మన పెద్దలు ఒక మాట అనేవాళ్ళు, చిన్నపిల్లలు దేవుడి వద్దకు పనిచేయదందుకు పోతారు అని అనేవాళ్ళు. నేను విన్నా ఇది. మరి మీకు అన్నారో లేదో? మళ్ళీ మేము వినలేదు గురువు గారు అంటే నాకు తెలియదు. నేను మా ఇళ్ళ సైడ్ విన్నా చిన్నప్పుడు. పని ఏది ఎందుకు పోతారంటే వాళ్ళు ఏం పని చేస్తారు? కాదు, వాళ్ళు తెలిసినా తెలియకున్నా ఆ స్థితిలో ఉంటారు. వాళ్ళు మన లోకంలో ఉంటారా? మన లోకంలోకి ఎప్పుడు వస్తారు చెప్పగలుగుతారా? మన అమ్మమ్మలు నూనె పెట్టి మొత్తం రాకి 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 గట్టిగా చేస్తారు చూడు, అప్పుడు మన లోకంకి వస్తాడు. వచ్చి నా పెన్ను, నా కాపీ, నా స్వీటు, నా బొమ్మ, నా అమ్మ, ఇట్లాంటిది ఇక లాస్ట్కు. అప్పటిదాకా అనరు, ఎవరు ఎత్తుకున్నా పోతారు. తర్వాత నేను రాను అంటారు. ఒక ఇష్టాలు స్టార్ట్ అవుతాయి. ఇక జీవుడు అయిపోతాడు నెమ్మదిగా. అర్థమైందా? ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏం నేర్చుకోవాలా తల్లి అంటే, నువ్వు చిన్నప్పుడు ఎట్లున్నావో ఇప్పుడు అట్లా నేర్చుకోవాలి. ఏమి? నీ దృష్టిని ఇక్కడ పెట్టాలి, శివస్థానం దగ్గర. మీ అందరి దృష్టి ఎక్కడ పెట్టాలి? ఇది శివస్థాన్, మన లోపల ఇది శివస్థాన్. ఒకసారి అందరు ఇక్కడ పెట్టి చెప్పండి, శివస్థాన్. మీకు ఎందుకు చెప్పిస్తున్నా అంటే మీకు జీవితంలో మర్చిపోద్దు. కనీసం ఇది ఒక్కటి గుర్తున్నది వాళ్ళు. నాకు నా జన్మ ధన్యం ఇక్కడికి వచ్చినందుకు. ఇదేంది? ఇది జీవస్థాన్. దీన్ని ఏమంటారు? జీవస్థాన్. జీవుడు ఇక్కడ ఉంటాడు. అవునా? జీవుడు అంటే ఎవరో కాదు, నువ్వే. మళ్ళీ వేరేవాడు అనుకునేరు. నువ్వు ఎక్కడ ఉంటావు? ఇక్కడ ఉంటావు. అంటే పానం ఎక్కడ ఉంటుంది? పానం, నా పానం విలవిలలాడింది అని ఈడ పట్టుకుంటారు. అంతేనా? ఇక్కడే పట్టుకుంటారా? ఏదైనా ఊపిరాడకపోతే నా పానం విలవిలలాడింది,
మరి ఎందుకంటున్నారు ఇక్కడనే చేయబెట్టుకొని? మీకు తెలిసినా తెలియకున్నా మీరు ఇక్కడనే ఉన్నారు. మీకు తెలిసినా తెలియకున్నా మీరు ఇక్కడనే ఉన్నారు. మీకు తెలిసినా తెలియకున్నా శివుడు ఇక్కడనే ఉన్నాడు, నువ్వు ఇక్కడనే ఉన్నావు, దేవుడు ఇక్కడనే ఉన్నాడు. సరిపోయింది లెక్క. ఇక మధ్యలో ఒక్కడు కావాలా ఈ ఇద్దరిని కలపడానికి. ఎవరు కావాలా? ఇది గురుస్థాన్. ఇదేంటి గురుస్థాన్ అంటే? ఇది మీకు అర్థమైందా బాబు? జీవుడికి శివుడికి మధ్యలో ఒక వారధి ఎవరు అంటే, జీవత్వ లక్షణాల నుంచి నీకు శివత్వ లక్షణాలను ఇచ్చేది. జీవుడు నుంచి శివ సంస్కారం నీకు రావాలి. జీవ సంస్కారాలు నశించి శివ సంస్కారం నీకు అలవడాలి అంటే నీకు శివ సాక్షాత్కారం పొందిన ఒక సద్గురువు యొక్క మార్గదర్శకత్వం అవసరం. సకల గురువులు ప్రతి మనిషిలో ఉంటారు. అహమాత్మ గుడాకేశ్ అని శ్రీకృష్ణ పరమాత్ముడు అన్నట్టు ఆ అందరు గురువుల యొక్క తేజస్సు ఎక్కడ నిక్షిప్తమై ఉన్నది ప్రతి జీవుడి లోపల అంటే ఈ ఆజ్ఞాచక్రం పైన, ఇక్కడ. ఇది కూడా కాదు, ఇక్కడ మీ భాగ్యస్థానంలో ఉంటాడు గురువు. అందుకే గురువు ఒక్కడు గనక నీకు లభ్యమైతే, గురువును నువ్వు అంటి పెట్టుకొని అంటే గురువును నువ్వు తూచా తప్పకుండా గురువు ఆజ్ఞలు పాటిస్తూ, గురువును ప్రకారం జీవిస్తూ, గురువు ఉపదేశం ప్రకారం నువ్వు జపం చేస్తూ, గురువు ఉపదేశం ప్రకారం నువ్వు పాటిస్తూ ఉంటే నీ భాగ్యస్థానములో. ఇందాక జయంత్ బాబు కింద కలిసిండ. జయంత్ బాబు ఉన్నాడా? ఆ బాబు వచ్చిండు బాబు ముందే నేను కిందకున్నప్పుడు. ఆయనకి ఏదో జ్యోతిషులు చెప్పిరట, నీకు శుక్రుడు శని రాహు ఇట్లా కొన్ని కాంబినేషన్ చెప్పిరన్నాడు. అసలు నా పాపకర్మ అనుభవిస్తున్న గురువు గారు అంటున్నాడు. నేను అది తెలివి తక్కువతనం. ఆ వర్డే తెలివి తక్కువతనం. నీ గ్రహ నక్షత్ర ఖగో ఏమైనా ఉండని, నీ భాగ్యస్థానములో గనక గురువు చెప్పిన ధ్యానం చేశావా, ఇక్కడ గురువును పెట్టుకున్నావా, నీ భాగ్యంలో లేనిది కూడా నీకు వస్తుంది. నీ యొక్క జ్యోతిష్య ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి. ఎందుకంటే నీవు కొలిచే రూట్ ఏమిటి? ఈ గ్రహాలు నక్షత్రాలు సర్వ లోకాలను సృష్టించిన మహాదేవుడిని కొలిచే సాధన నీకు నేర్పినాక గురువు. ఇంకా నువ్వు నా జ్యోతిష్యంలో శుక్రుడు శని రాహు కేతువు వాళ్ళు ఇట్లన్నారు వీళ్ళు ఇట్లన్నారు అందుకే నా జీవితం ఇట్లున్నది గురువు గారు అంటున్నారు. నేను చెప్తున్నా అవన్నీ తిరగరాయొచ్చు అంటున్నా. నేను గురువు భాగ్యాన్ని మారుస్తాడు, అంటే తన జీవితంలో లేని కూడా ఇవ్వగలుగుతాడు. కానీ ఎప్పుడు అది నువ్వు తూచా తప్పకుండా గురువు యొక్క ఆజ్ఞలు పాటిస్తూ, ఆ ఉపదేశాన్ని ఆచరిస్తూ, గురువును మర్చిపోకుండా, గురువు చూపించిన ఆ శివుని యొక్క మార్గంలో నడిచినప్పుడు అది ఏమవుతుందంటే జీవుడు నెమ్మదిగా తన జీవ సంస్కారాలను కోల్పోయి శివ సంస్కారాలను అలవాటు చేసుకుంటాడు. శివ లక్షణాలను పొందినప్పుడు నవగ్రహాలు నీకు దాసోహం అంటాయి. ఎందుకు? శివత్వ స్థితికి మీరు వెళ్ళిన్నారు కాబట్టి. నవగ్రహాలే నీకు మేలు చేస్తాయి వచ్చి. ఏ గ్రహం నీకు ఇబ్బంది పెట్టదు. కర్మ ఎక్కడుంది? కర్మ శరీరం ఇక్కడ ఉంది. ఇది కర్మస్థానం. గురుస్థానము కర్మస్థానము ఒక దగ్గరనే ఉన్నాయి. ఇదే ట్విస్ట్ అన్నట్టు. గురువు లేకపోతే కర్మ వెంటబడుతుంది, గురువు ఉంటే కర్మ శరీరం నుంచి నీకు విముక్తి కలుగుతుంది. ఎందుకు? కర్మలను కాల్చి దగ్ధం చేస్తారు. గురువు ఇచ్చిన సాధనలు కర్మలను తీర్చిపడేస్తాయి. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అందరు ఏమంటారమ్మా, నా తలరాత అని ఎక్కడంటారు? ఏం కిస్మత్ రా బాయ్, ఇక్కడనటరా ఏం కిస్మత్ రా బాయ్ అన్నారు కదా. ఏం కిస్మత్, ఏం నసీబ్, అలాది ఏం రాత, అబ్బా ఏం అదృష్టం, వాళ్ళు ఇంతెంత భాగ్యవంతులు అని ఇట్లా మాట్లాడతారు. ఎక్కడ చూపిస్తున్నారు? ఇక్కడ. కర్మ అంటే కూడా ఇక్కడనే. కాబట్టి జీవుడు శివుణ్ణి చేరాలంటే కర్మ అడ్డుగా ఉన్నది. ప్రతిదానికి మీకు సైంటిఫిక్ మరి శాస్త్రము మన సనాతన మాటలు ఇవన్నీ మీకు చెప్తున్నా. మన పెద్ద మనుషుల మాటలు ఎందుకు చెప్తున్నా అంటే అంత ఈయనే ఉన్నది కథ. ఇది తప్ప ఎటో తిరుగుతున్నాం మనం. మీకు అర్థమవుతుందా? ఎక్కడున్నారు? శివుడు, జీవుడు, కర్మ. ఇప్పుడు నువ్వు పైకి వెళ్ళాలి అంటే జీవ టు శివ వెళ్ళాలంటే ఏం అడ్డుకుంది? కర్మ అడ్డుగా ఉన్నది. ఈ కర్మ అడ్డుగా ఉన్నన్ని రోజులు నీకేమవుతుందంటే శివుడి సంస్కారం అలవడదు. ఆ కర్మనేమో అడ్డుగా ఉంటుంది.
ఆ బ్లాకేజెస్ తొలగవు. ఇంతకు నా మాటలు అర్థమవుతున్నాయి. అడ్డుగా ఉన్న కర్మను అడ్డు లేకుండా చేసేస్తాడు ఎవరు? గురువు. అందుకే గురుస్థానం కూడా ఎక్కడ ఇచ్చిర్రు అంటే ఆ కర్మ శరీరం మీదనే ఉన్నది గురుస్థానం. ఎవరైతే మీకు చెప్తా, ఇప్పుడు చెప్పే సాధనకు లింక్ ఉంటుంది. ఇది ఈ శివస్థానంకు తన ప్రాణాన్ని తీసుకెళ్ళి నిశ్చలం చేస్తూ ఉంటూ మళ్ళా కిందికి దిగుతూ ఉంటాడో అతని కర్మ శరీరంలోని కర్మలు కాలిపోతాయి అని ఉత్తర గీతలో కృష్ణ పరమాత్ముడు చెప్పారు. మన యోగ శిఖోపనిషత్తులు, యోగ వాసిష్టము, ఎన్నో గ్రంథాలు ప్రతి మహాత్ముడు చెప్పి ఉన్నారు. ఇక అదంత పెద్ద లిస్టు. సింపుల్గా చెప్తా మీకు. ఎవరి ప్రాణమైతే మన పూర్ణ ఆయుష్ అయిపోయింది, ఆ 90 ఏళ్ళు బతికిండు, ఏదో ఒకనాడు ప్రాణం పోతుంది. పోయే ప్రాణం ఎలా పోవాలి? ఎవరిదైతే ఈ బ్రహ్మనాడి గుండా బయటకు వెళ్తుందో వాళ్ళకు మోక్షము, శివ సాయుధ్యము, శివలోకం. ఎవరి ప్రాణమైతే కళ్ళకెళ్ళి, చెవులకెళ్ళి, ముక్కులకెళ్ళి, నోట్లో నుంచి కింది నుంచి అట్లా వెళ్ళిపోతే వాళ్ళు మళ్ళీ జన్మెత్తుతారు. కళ్ళలో నుంచి ప్రాణం పోతే 3 నెలల్లో 4 నెలల్లో జన్మ వస్తుంది వాళ్ళకు. వాళ్ళు స్వర్గ నరకాలు ఓరు, డైరెక్ట్గా ఇంకొక తల్లి గర్భంలోకి వెళ్ళిపోతారు. 5వ నెలలో ఉన్న, 6వ నెల ఆ టైంలో ఉన్న రెడీ ఉన్న గర్భంలోకి పోయి చూస్తాడు జీవుడు. కళ్ళకి వెళ్ళి ప్రాణం పోయిన ఎవరైనా 3-4 నెలల్లో వాడు పుడతారు. మీరేమో 1 ఇయర్ మాసకాలు చేసుకుంటూ కూర్చుంటారు. ఇక్కడ ఏడాది తిథి, ఈ ఎన్నో తిథులు పెట్టుకుంటూ కూర్చుంటాం. అలాగే ఆయన జన్మ తీసుకున్నాడు. ఆయన పోయి పితృలోకంలో కూర్చోలేదు కళ్ళకి వెళ్ళి ప్రాణం పోతే. దట్ మీన్స్ నవరంధ్రాల గుండా ఎవరు ప్రాణం వదిలినా మళ్ళీ జన్మ ఉన్నది. మిగతా మార్గాలకి వెళ్ళిపోతే నరకాలు కొంతవన్నీ వేరే ఉంటాయి. ఎవరి ప్రాణం బ్రహ్మనాడి గురించి వెళ్తుందో వాళ్ళని యోగులు అంటారు, యోగంలో పండిపోయిన వాళ్ళు అంటారు. వాళ్ళకు జన్మ లేదు, వాళ్ళు ఆ అనంత శివత్వ స్థితి పొందారు. ఆ శివుడిలో లయం పొంది శివ సాయుధ్యాన్ని పొందారు అని అనబడతారు. మరి ఇక్కడ శివుడి నుంచి నువ్వు కలుసుకొని శివద్వారము గుండా నువ్వు బయటకు వెళ్ళాలి. శివద్వార్, హరిద్వార్. ఇదే హరిద్వార్ విన్నరా? హరిద్వార్ అక్కడ హిమాలయాలలో ఉన్నది కదా, ఇక్కడనే హరిద్వార్ చూపిస్తున్నా. శివద్వార్, మోక్షద్వార్. మోక్షం కహా మిలేగా? మీ దశమద్వారం గుండా ప్రాణక్రియ చేరి చివరి అంతిమ శ్వాస ఎవరిది ఇక్కడి నుంచి పోతుందో వాళ్ళకే మోక్షద్వారము తెరవబడ్డట్టు లెక్క. మిగతా వాళ్ళందరూ మళ్ళీ జన్మెత్తుడే. మరి ఈ జీవుడు శివత్వ స్థితికి పొందాలి, మంచిదే, పోతాం. మధ్యలో ఏమడ్డుంది? కర్మ అడ్డున్నది. సో నీ కర్మలు నేనేం చేస్తాయంటే ఆ శివుడి దగ్గరికి పోకు. నువ్వు శివుని పూజిస్తావా? పూజించినా శివరాత్రి ఒక్కనే నాడు పూజించాలి. నువ్వు శివలింగం ఇంట్లో పెట్టుకుంటావా? పెట్టుకోవద్దు. అంటే ఏదో ఒక మాయ ఏం చేస్తుందంటే నిన్ను ఆ శివుడికి దూరం చేస్తుంది. ఎందుకు? మీకు కర్మ అడ్డుగా ఉన్నది, అంతే. ఇప్పుడు ఇక్కడికి ఎందరో రావాలనుకుంటారు, రారు. ఎందుకు? కర్మ అడ్డుగా ఉన్నది, అంతే. అది జో హై ఓ ఆయేగా. శివాజ్ఞ లేనిదే ఎవ్వరు ఇక్కడికి రారు. ఆ శివలింగం తీసుకోరు, ఆ ఇంట్లో పెట్టుకొని పూజించరు. వాళ్ళకి ఆజ్ఞ ఉన్నది, వాళ్ళకి లేదు. ఎందుకు? వీళ్ళకు కర్మ దగ్గర పడ్డది, కర్మలు తొలిగే సమయం వచ్చింది. సో అదంతే. శివుడు, జీవుడు, కర్మ ఇవన్నీ ఇక్కడనే ఉన్నాయి. ఈ కర్మను తిరగరాస్తూ ఆ శివుని మార్గాన్ని తెరుస్తూ నీ పాపకర్మ అనుభవాన్ని తగ్గిస్తూ లేదా పూర్తిగా కాల్చివేస్తూ ఉండే సాధన నేర్పే ఒకానొక మహత్తర శక్తే గురువు. ఆ గురుస్థానం ఇక్కడ ఉంటుంది. అందుకే గురువు దీక్షా ప్రదానం చేసేటప్పుడు ఈ తన దీన్ని ఏమంటారంటే మన లోపల ఇది మాస్టర్ ఫింగర్, ఇది శివ. మీకు శివముద్ర అని ఉంటుంది ముద్రలలో. ఎట్లుంటుందంటే ఇట్లుంటుంది, ఇట్లా పెడతారు శివముద్ర. ఇది అంటే ఇది లింగం,
సక్సెస్కి ఇదే చూపిస్తారా? ఇది లింగానికి చిహ్నం కదా. ఆ శివుడి యొక్క స్థితికి మీరు పొందాలని గురువు బొటన వేలుతో ఆశీర్వదిస్తాడు. ఇక్కడ గురుస్థానంలో, ఇక్కడ గురువు మీకు దీక్ష ఇచ్చేటప్పుడు ఇట్లా పెట్టి ఆ శివ నామాన్ని స్మరిస్తూ ఆ శివ తేజస్సును అందులో ప్రవేశపెడతాడు. అప్పుడు ఈ కర్మ శరీరము మీకు ఫ్రీ అవుతుంది. అక్కడ మీకు దైవ లక్షణాలకు పోయడానికి ఇది ఉంటుంది. అక్కడి నుంచి సాధన ఆపకపోతేమా ఇక ఈ జన్మలో మీరు ఆ అంతిమ గమ్యం చేరుకుంటారు. లేకపోతే మళ్ళీ మాయ గమ్మించుకొని మళ్ళీ గురువును మర్చిపోతే మీకు ఆ శివుడి యొక్క దానికి రాదు. గురువును మర్చిపోవడం అంటే శివుని మర్చిపోవడమే. మీకు బయట ఉన్న లింగం కనిపిస్తుందచ్చు, కానీ లింగం యొక్క తేజస్సు లోపల చూడాలి. అది మోక్షానికి చిహ్నం. లోపల చూడడానికి బయట ఒక లింగం సూచనగా ఇస్తాడు గురువు, కానీ లోన 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 కర్మ ఉన్నది, బయట లేదు, బ్రహ్మలోకంలో లేదు. లోన ఉన్నది కర్మ, కర్మ లోననే ఉన్నది. నువ్వు చనిపోయిన నాడు కర్మ శరీరము ఇవన్నీ బయలుదేరే ఇంకొక శరీరము ఎత్తుతుంది, ఇంకో దేహం ఎత్తుతుంది. ఆ కర్మను బట్టి నీకు మళ్ళా జన్మ. అసలు కర్మనే లేదనుకో, కర్మ శరీరమే కాలిపోయిందనుకో ఈ జన్మలో సాధనతో, ఇక నీకు ఇంకో జన్మ లేదు. నువ్వు శివ సాయుధ్యం పొందుతావు. మళ్ళీ ఈ మానవ జన్మ వచ్చి మళ్ళీ ఇంకొక ఇక ఎన్నో ఫిర్యాదులతో కూడిన మానవ జన్మ ఇవన్నీ ఉన్నాయి అన్నట్టుగా. చాలామంది ఎన్నోసార్లు అంటారు, ఏమి మనిషి పుట్టిందానికన్నా అడవిలో చూడు ఎంత మంచి చెప్తారు. అసహ్యం రావు అనుకున్నా, నాకే గుర్తుకొస్తలేదు, మీకు అవైతే గుర్తుకున్నా. ఎందుకు అంతటి ఉంటాయి అన్నట్టు. మరి పాత పైత్యం తిరుగుతూ ఉంటుంది మనకు. ఎందుకు? కర్మ. కాబట్టి నీకు శివ ఆరాధన ఎందుకు? నంబర్ 1 తెలుసుకుంటే నీ మోక్షం కోసం. ఇక్కడ నా మోక్షం లేదు, పక్కోళ్ళ మోక్షం లేదు, నీ భర్త మోక్షం లేదు, పిల్లల మోక్షం లేదు. ఇక్కడ భర్తనే, భార్య భార్యనే, పిల్లలే. అవన్నీ ఇంట్లో ప్రాపంచిక బంధాలు. ఆధ్యాత్మికతలో, శివ సాధనలో, శివ యోగ సాధనలో, మహాప్రాణ విద్యలో మీకు ఏంటంటే నీ యొక్క ప్రాణం పరమాత్మ వైపుకు, జీవ సంస్కారం నుంచి శివ సంస్కారం వైపుకు నిన్ను నువ్వు మార్చుకునే ఒకానొక గొప్ప విద్య ఇది.